మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. ఒంటరి మహిళలను, వృద్ధులను టార్గెట్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు వారి మెడలోని బంగారం గొలుసులను దొంగలిస్తున్న వారిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో పుంగనూరు రూరల్ సిఐ రాంభూపాల్, సోమల ఎస్ఐ శివశంకర్లు పర్యవేక్షణలో పలమనేరు ఐడి పార్టీ ఈ దొంగలను పట్టుకున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. గత 3 నెలలుగా మెడలో గొలుసులను దొంగలించుకుని వెళ్తున్నారు. ఈ సంఘటనలకు సంబంధించిన విషయాలను ఆయనే చెప్తారు. పదండి. సోమల పిఎస్ పరిధిలో గత నెల 21వ తారీఖున ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. ఆ చైన్ స్నాచింగ్ ప్రశ్న తీసుకొని చౌడపల్లి సిఐ రాంభూపాల్ అండ్ ఎస్ఐ సోమశేఖర్, తర్వాత క్రైమ్ పార్టీ సిబ్బంది సహాయంతో ఎస్పీ గారు ఇచ్చిన టెక్నికల్ అసిస్టెన్స్ తో ఎస్పీ గారు మాకు ఒక 3 టీంలు ఇచ్చారు. రకరకాల టెక్నికల్ అసిస్టెన్స్ అన్నింటిని ఉపయోగించుకొని ఇద్దరు ముద్దాయిలను శంకర్ అండ్ హరి, ఇద్దరు బావబామర్దులు, దగ్గర బంధువులు, అన్నమయ్య జిల్లా, వాళ్ళిద్దరిని ట్రేస్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర మా కేసే కాకోకుండా గంగనపల్లి పోలీస్ స్టేషన్, చిన్నవడియం, పెద్దవడియం, అలాగే గాలివీడు, నిమ్మనపల్లి, అక్కడ దాదాపు 6 కేసుల్లో వాళ్ళను దగ్గర బంగారు చైన్ స్నాచింగ్ పాల్పడిన బంగారు రికవర్ చేయడం జరిగింది. 6 కేసుల్లో కూడా ఇంటాక్ట్ బంగారు, ఇంటాక్ట్ గోల్డ్ చిక్కింది. ఇంటాక్ట్ గోల్డ్ చిక్కడానికి కూడా ఒక కారణం ఏంటంటే, రోజు వీళ్ళు పేపర్లో బంగారు రేటు హైక్ అవుతుంది అనుకో, పేపర్లో పడుతుంటే 1,50,000 దాకా పోతుంది అనుకొని చాలా కాలం పాటు పెట్టుకుని అమ్ముకున్న ఉద్దేశంతో అట్లాగే పెట్టుకున్నారు. సో ఇంటాక్ట్ గోల్డ్ మనకి ఆస్తి చిక్కింది. ఒక బండిని దాదాపు 152 గ్రాముల గోల్డ్ సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళని కోర్టు పంపిస్తారు. వాళ్ళు 2 వీలర్లో బయలుదేరుతారు. ఏదైతే ఈజీ టాక్ ఒంటరి మహిళలు కానీ, కొంచెం సహాయం కనపడే వాళ్ళని కానీ, అంటే ఎవరైతే తిరిగి ఫైట్ చేయలేరో, ఎవరైతే ఎదిరించలేరో వాళ్ళని టార్గెట్ చేసుకుని చేస్తున్నారు. వీళ్ళు ఇదే క్రమం మీద తిరుగుతున్నారు. చాలా సార్లు పని కాకుండా సక్సెస్ కాకుండా పోయిన ఉన్నాయి. ఈజీ టార్గెట్ ఉన్నప్పుడు వాళ్ళు పని చేసుకునే రోజులు ఉన్నాయి. వాళ్ళపైన ఫస్ట్ టైం కేసులు కట్టడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా డిసెంబర్లో ఇట్లాగే ఫస్ట్ టైం అఫెన్స్ చౌడపల్లి పోలీసులు చేయడం జరిగింది. వాళ్ళు నిజంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గుడ్ వర్క్. 152 గ్రాములు గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 152 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. హ్యాపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో కలిసి నాటుసాల మీద కొంచెం సమాచారం ఉంది. డెఫినెట్ గా రైట్స్ కండక్ట్ చేస్తాము. గాంజా డెఫినెట్ గా ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. మనం అందరము కంబైన్డ్ గా ఒక ప్రాసెస్ తీసుకుని సొసైటీలో చేయాల్సి ఉంది. మీరు ఏమని చెప్పినా చాలా కాన్ఫిడెన్స్ పెట్టుకుంటాము. డెఫినెట్ గా రైట్ కండక్ట్ చేస్తాము. ఆ తీసుకునే యాక్షన్ కూడా మీరు మాకైతే ఎవరైతే సమాచారం ఇస్తారో వాళ్ళకి వెంటనే వితిన్ 24 hours లో మా యాక్షన్ ఏమైంది, రిజల్ట్ ఎంత ఇచ్చినాము అది కూడా వాళ్ళకి తెలియజేస్తాం. డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ పెడతాం. ఏదన్నా మా నోటీసులో పెడితే మోర్ అండ్ మోర్ హ్యాపీ.